వైసీపీ హయాంలో క్రీడల మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజాపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. రోజా సహా వైసీపీ హయాంలో శాప్ చైర్మన్ గా వ్యవహరించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తయిందని, త్వరలోనే నివేదిక వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ క్రమంలో సుమారు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్రికెట్, వాలీబాల్, హాకీ సహా ఇతర క్రీడలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేశారు. అయితే ఇవన్నీ నాసిరకమేనని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ స్టిక్స్ విరిగిపోవటం, బ్యాట్లు ముక్కలు కావటం అప్పట్లో ప్రధానంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లే గ్రౌండ్స్ ను ఆధునీకరించే పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు చేయించారు. దీనికి గాను 100 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే వాటిపై విచారణకు ఆదేశించింది. అవినీతి సొమ్ములో సింహభాగం రోజాకు చేరిందని ఇప్పుడిప్పుడే నిర్ధారణ అవుతోంది. దాంతో కూటమి ప్రభుత్వం రోజాను అరెస్ట్ చేసే ఆలోచనలో ఉంది. కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరమైనందున ఆమెను అదుపులోకి తీసుకోవాల్సిన అనివార్యత ఉందని చెబుతున్నారు.